జై గురుదేవ్. రమణ మహర్షి ఆశ్రమం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి బయలుదేరాము. తిరుపతికి ఇంకా 187 కిలోమీటర్లు ఉంది. నాన్నగారు ఇచ్చిన గోమాత కూడా మాతో పాటు ప్రయాణం చేసింది. 100 కిలోమీటర్ల ప్రయాణం అయిపోయింది. తిరుపతి టికెట్లు దొరకలేదు కాబట్టి తిరుపతిని దాటి వెళ్ళిపోతున్నాము. మధ్యలో తాళ్ళపాక వచ్చింది. ఇక్కడ ఇది అన్నమయ్య ఉద్యానవనం ఇక్కడ కట్టారు. ఊరు 2 కిలోమీటర్ల లోపలికి ఉంది. సమయాభావం వలన ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏకశిల నగరం కూడా ఏకశిల నగరం. ఇక్కడ టీటీడీ దేవస్థానం వాళ్ళు కట్టిన అన్నదాన క్షేత్రం ఉన్నది. మధ్యాహ్నం కావడంతో ముందు కడుపు నిండా భోజనం చేసి తర్వాత రాముల వారి దర్శనానికి వెళ్ళాము. రేపు ముక్కోటి ఏకాదశి కావటంతో ఇక్కడ రామాలయాన్ని అంతా కూడా అలంకరిస్తున్నారు. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు, ఏకశిలా విగ్రహము, ఒకే రాతి మీద 3 విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇక్కడికి రాముల వారు వచ్చేటప్పటికి ఇంకా హనుమంతుడు రాముని చేరలేదు కాబట్టి ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఉండదు. ఆయన విగ్రహము బయట ఉంటుంది. రాముల వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి బయలుదేరాము. ఇది దేవుని గడప. ఒక భక్తుడు తిరుపతికి వెళుతూ అంత దూరం వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయి ఆ వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా ఆయన తపస్సుకి మెచ్చి వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇక్కడే దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన ఏమి కావాలో కోరుకో అంటే, స్వామి, తిరుపతికి రాలేని వారు ఇక్కడ దర్శనం చేసుకుంటే నీ గుడికి వచ్చిన ఫలితం వాళ్ళకి లభించాలి అని కోరుకున్నాడు. దానితో వెంకటేశ్వర స్వామి ఇక్కడ నన్ను దర్శించి తర్వాతే తిరుపతికి రావాలి అని ఆయన వరం ఇవ్వడం జరిగింది. ఇది దేవుని గడప దగ్గరలో ఉన్న పుష్పగిరి. ఇక్కడ కొన్ని శివాలయాల సమూహము. ఇది చాలా పురాతన ఆలయము. ఇది పెన్నా నది పక్కనే ఉంది. వైద్యనాథ స్వామి, భీమేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి, త్రికూటేశ్వర స్వామి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ లేని దేవత లేదేమో. అన్ని దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.
అదే ఇప్పుడు వస్తున్నాడు ఆయన. అదే ఇక్కడే శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం కూడా ఉంది. ఇక్కడ ఈ స్తంభాలన్నీ కూడా ఈ రాళ్ళు గ్లాస్లా మెరుస్తూ ఉన్నాయి. చాలా స్మూత్గా ఉన్నాయి. అటువంటి రాళ్లతో చెక్కడం జరిగింది. అద్భుతమైన శిల్పకళా సంపద. నంది విగ్రహం కూడా అదే రాతితో చెక్కడం జరిగింది. అక్కడి నుంచి బ్రహ్మం గారి మఠానికి బయలుదేరాం. బ్రహ్మం గారి మఠానికి చేరేసరికి రాత్రి 9 అయ్యింది. రేపు ముక్కోటి ఏకాదశి కావటంతో దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డెకరేషన్ అది చేశారు. ఇక్కడే టీటీడీ దేవస్థానం వారు నిర్మించిన వసతి గృహంలో ఈరోజు రాత్రి బస చేశాము. జై గురుదేవ్.